నమస్తే, నేను మీ అశ్విని కుమార్. రైతు దేశానికి వెన్నెముక. ఇవి రాజకీయ నాయకులు బాగా చెప్తూ ఉంటారు ప్రచారాల్లో. రైతులకు అవి చేస్తాము, ఇవి చేస్తాము. దాదాపు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, అట్లా కాంగ్రెస్ కూటమంతా కూడా బడ్జెట్లో రైతులకి సరైన ప్రాతినిధ్యం ఇవ్వలేదని, బడ్జెట్ 2024 అందరికీ సమానంగా లేదు అంటూ కూడా ఢిల్లీలో లోక్సభలో ఈరోజు లోక్సభ ముందు ధర్నా చేయబోతున్నారు. కానీ ప్రస్తుతం వాస్తవానికి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతుల పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతుల పరిస్థితి ఏంటి? దాదాపు పంజాబ్ లాంటి రాష్ట్రంలో అయితే మూంగు ఎంఎస్ఎంఈ కన్నా తక్కువకే కొంటాము అని చెప్పి ప్రామిస్ చేశారు. అవన్నీ కూడా తొంగలో తొక్కారు. సరే, అవి పక్కన పెడదాం. రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే సొంత రాష్ట్రంలో కర్ణాటకలో రైతుల పరిస్థితి ఎలా ఉంది? ఎక్కడ మీడియా కూడా ఎక్కడ ఎందుకు ఫోకస్ చేయట్లేదు? కనీసం రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళందరూ కూడా కనీసం ఒక ట్వీట్ కూడా ఎందుకు చేయట్లేదు? రాష్ట్రం ఎందుకు పర్యటించట్లేదు? కర్ణాటక రాష్ట్రం. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో దాదాపు నేను 4-5 వీడియోలు చేశాను ఆర్థిక పరిస్థితి ఎలా దిగజారుతోందని. అంతేకాకుండా మోడా లాంటి స్కామ్స్, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఫండ్స్ డైవర్షన్స్, వాల్మీకి ట్రైబ్స్ వీళ్ళకి సంబంధించిన ఫండ్స్ డైవర్షన్స్, కరప్షన్లు ఎట్లా కూరుకుపోతోంది, ఉచిత హామీలు అని చెప్పి ఇచ్చి ఈ మిగతా డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు, కరెంటు బిల్లు, ప్రాపర్టీ ట్యాక్సులు, ఇవన్నీ పాల బిల్లు, ఇవన్నీ పాల రేట్లు, ఇవన్నీ అట్లా పెంచుకుంటూ వస్తుంది. ఇవన్నీ ఒక పక్క సామాన్య మానవుడి మీద ఇదంతా కూడా బడ్డెన్ వస్తూనే ఉంది. ఇంకొక పక్క పోని రాష్ట్రంలో ఏమన్నా పరిస్థితులు, రైతుల పరిస్థితి ఏమన్నా మార్పు వచ్చిందా? కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో 1200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎక్కడో కూడా మనం పేపర్లో పెద్దగా చూడం, ప్రింటర్, ఎలక్ట్రానిక్ మీడియా డిబేట్స్ కూడా చూడం. 15 నెలల్లో 1200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఆత్మహత్య ముఖ్యంగా 122 మంది బెల్గావ్లో చేసుకున్నారు, హవేరీలో 120 మంది, 101 మంది ధార్వాడ్లో చేసుకున్నారు. ఇంతవరకు ఎక్కడ అవుట్రేజ్ అనేది లేదు, అట్లాగే డిబేట్స్ లేదు. రైతులు కూడా కర్ణాటకకు సంబంధించిన రైతులు కానీ లేదా పక్కన ఉన్న రాష్ట్రాల రైతులు కానీ ఎక్కడ కూడా ఉద్యమాలు లేవు. ఉద్యమం అంటూ కూడా మొదలుపెట్టారు పంజాబ్ రైతులు, హర్యానా రైతులు దేశ రాజధాని వైపు. అది కూడా అసలు రైతులకి సంబంధం లేని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త క్రిమినల్ లాస్కి వ్యతిరేకంగా అంటూను అటు పరిగెడుతున్నారు తప్ప కర్ణాటక రాష్ట్రంలో 15 నెలల్లో 1200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్న దాని మీద ఎక్కడా కూడా ఒక్క స్టేట్మెంట్ లేదు. ఇంకా కర్ణాటకకు సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రి శివానంద పాటిల్ ఆయనైతే రైతులు అవును ఆత్మహత్య చేసుకుంటున్నారు, ఎందుకంటే ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం తరపున పరిహారం ఎక్కువ వస్తుంది, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నారంటూ కూడా తన సిగ్గులేని, అంటే ఒక హేమైన స్టేట్మెంట్ అని చెప్పచ్చు. కాంపెన్సేషన్ ఎక్కువ వస్తుంది కాబట్టే రైతులు ఆత్మహత్య చేసుకుంటారంటున్నారు బాధ్యతాయుతంగా ఉన్న మంత్రి స్థానంలో ఉన్న శివానంద్ పాటిల్. వీళ్ళు రైతులకు కూడా దాదాపు 700 కోట్ల రూపాయలు డైరీ ఫార్మ్స్కి బకాయి పడింది కర్ణాటక ప్రభుత్వం. బీజేపీ రైతు భరోసా కింద అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నెలకు 4,000 రూపాయలు అందించేది. నెలకు కాదు, సంవత్సరానికి అట్లా 4,000 రూపాయలు తీసుకొచ్చేది రైతులకి. దాన్ని తీసేశారు. రైతు భరోసా లాంటివి, రైతు బంధు లాంటి స్కీములన్నీ తీశారు, రైతులకు ఇవ్వట్లేదు. అంతేకాకుండా ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. 1200 మంది ఆత్మహత్య చేసుకున్నారంటేనే 15 నెలల్లో పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థమవుతుంది. కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కూటమి అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా ఉంది, రైతు పరిస్థితి అన్నది కనీసం ఒకసారి లీడర్ ఆఫ్ అపోజిషన్ కానీ ఎవరైనా వెళ్ళి అక్కడ రైతులను పరామర్శించడం కానీ, లేదంటే ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకి డైరెక్షన్ ఇవ్వటం, ఇలాంటివన్నీ మర్చిపోయి ప్రస్తుతానికి లోక్సభలో కేంద్ర ప్రభుత్వం మీద వీళ్ళు ఎంతసేపటికి ఫేక్గా ప్రామిస్లు ఇచ్చారు అది ఇది అంటూ కూడా విమర్శలు చేయటమే తప్ప వీళ్ళు అధికారంలోకి రావడానికి ఎలాంటి కటాకట్ స్కీమ్స్ అని ఇవన్నీ ఫేక్ ప్రామిసులు చేశారో వాటి గురించి ఆలోచించడం మానేశారు కాంగ్రెస్ కూటమి నాయకులు. సో ప్రస్తుతానికైతే కర్ణాటకలో ఆర్థిక పరిస్థితితో పాటు రైతుల పరిస్థితి కూడా చాలా దయనీయంగా ఉంది. ఆత్మహత్యల వైపు వెళ్తున్నారు. రైతులు ఆత్మహత్య చేసుకోకుండా రైతులు బాగుంటేనే దేశం బాగుంటుంది. థ్యాంక్ యూ.